హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మినీ గార్డెన్ గురించి అండి. చూసారు కదా, చెట్లన్నీ ఎంత బాగా పచ్చగా తాజాగా ఉన్నాయో. ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఆ వర్షాలు పడడం వల్ల చెట్టు మొదల దగ్గర ఉన్న మట్టి మొత్తం రాళ్ళు తేలినాయండి. సో అదే కాకుండా పిచ్చి మొక్కలు కూడా మొలిచాయి. సో అవన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు ఫ్రూట్స్ వేస్టేజ్ ఎరువు వేసాను కదా, అందులో ప్రొమోగనేట్ వేసానండి. సీడ్స్ అలాగే వేసాను. సో సీడ్స్తో వేసాను కాబట్టి ప్రొమోగనేట్ మొలకలు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ చెట్లకు ఎరువు ఇద్దామని వచ్చేసానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఎరువు ఇద్దామని, కానీ ఈ వర్షం వల్ల ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు ఒక 2 days అయ్యింది వర్షం పడక. సో ఇప్పుడు ఎరువు అనేది ఇద్దామని నేను గార్డెన్ దగ్గరకు వచ్చేసానండి. ఈ గార్డెన్ అనేది మా మిద్ది పైన ఉంది, కింద కాదు. సో పైకి వచ్చేసాను. ఫస్ట్ ఏదైనా ఎరువు ఇచ్చే ముందు మొదల దగ్గర ఉన్న మట్టిని మొత్తం యూజ్ చేయాలండి. అది నేను అన్ని వీడియోలో చెప్తున్నాను. ఎవరైనా తెలియకపోతే కొత్త వాళ్ళు తెలుసుకోండి. సో అలా మొదల దగ్గర ఉన్న మట్టిని అంతా లూజ్ చేసిన తర్వాత మనం ఏ ఎరువు ఇవ్వాలంటే అది డైరెక్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పపాయి పీల్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి పపాయి పీల్ 2 రకాలుగా ఇవ్వచ్చు అండి. ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు, ప్లస్ ఇది డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. నేను ఫర్టిలైజర్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలి, ఆ ఫర్టిలైజరు ఆ మొక్కలకి ఎలా ఇవ్వాలనేది చెప్తాను. ఇక్కడ వచ్చేసి పపాయి పీల్ అనేది డైరెక్ట్గా ఎలా ఇవ్వాలనేది చెప్తున్నానండి. ఇక్కడ పపాయి పీల్ అంతా మొత్తం చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు అండి. మీకు వీలైనంత చిన్న కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఏం కాదండి. ఇప్పుడు మనము మొక్కలకు ఎరువులు ఇచ్చే ముందు ఫర్టిలైజరే కాకుండా ఇలాంటివి ఎరువులు కూడా ఇస్తుండాలండి. ఇలా ఇవ్వడం వల్ల ఏదైనా వానపాములు అలా ఉంటే వాటికి ఫుడ్గా ఉంటాయి కదండి. అదే కాకుండా మంచి ఎరువుగా కూడా తయారవుతుంది. సో చెట్టుకి మంచి ఎనర్జీ వస్తుందండి. ఇలా ఫర్టిలైజర్ రూపంలో కాకుండా ఇలా డైరెక్ట్ కూడా మొక్కకి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. పపాయ పీలే కాకుండా ఏ ఫ్రూట్ పీల్ అయినా లేకపోతే వెజిటేబుల్ వేస్ట్ అయినా ఏవైనా వేయచ్చండి. అవన్నీ మంచిగా వేయడం వల్ల చెట్లకు అనేది హెల్దీగా మరియు ఎనర్జెటిక్గా పెరుగుతాయండి. ఫ్లవర్స్ కూడా మనకి పెద్ద సైజులోనూ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని మొక్కలకు కొంచెం ఒక సైడ్ ఇలా గుంతలాగా తవ్వి అందులోకి ఈ పపాయ పీల్ వేసి దానిపైన మట్టి కవర్ చేయాలండి. ఇది కొన్ని రోజులకి అవి వానపాములు, మాకైతే చెట్లలో ప్రతి దాంట్లో ప్రతి కుండీలో వానపాములు అనేవి చాలా ఉన్నాయండి. అవి ఉండడం వల్ల చెట్టు అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది. వీడియోలో చూపించే విధంగా మిగతా మొక్కలకు కూడా ఈ ఎరువు అనేది పపాయ పీల్ అనేది వేయాలండి. సో పపాయ పీల్ వేసిన తర్వాత నేను వాటర్ అనేది పోయలేదండి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆల్రెడీ తేమ అనేది చాలా ఎక్కువగానే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇది చామంతి చెట్టు అనేది చూసారు కదా. ఇది మేము కొత్తగా తెచ్చినప్పుడు ఒక 2 weeks వరకు ఫ్లవర్ అనేది వచ్చేసాయండి. తర్వాత ఫ్లవర్ రావడం లేదు. మనం చామంతి చెట్లకి ఫ్లవర్ రావాలంటే ఏం చేయాలనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.